హలో ఫ్రెండ్స్, చాలామంది ఫ్రెండ్స్ అయితే ఇన్స్టాలో మెసేజ్ చేశారు, ఏంది బ్రో ఈ మధ్య మీరు వీడియోస్ పోస్ట్ చేయట్లేదు యూట్యూబ్లో అని అడిగారు. దానికి మెయిన్ రీజన్గా నాకు చాలా పెద్ద డ్రాడౌన్ అయింది ఫ్రెండ్స్. సో పెద్ద డ్రాడౌన్ అయ్యాక మ్యాక్స్ ఒక బ్రేక్ అయితే రిక్వైర్ ఉంటుంది. సో ఆ బ్రేక్ తీసుకుంటేనే మళ్ళీ రీస్టార్ట్ చేయగలుగుతాం, లేకపోతే లాసెస్ ఇంకా పెద్దగా పెరుగుతాయి. సో ఎప్పుడైనా మీకు కూడా ఎప్పుడైనా పెద్ద లాస్ అయినప్పుడు మీరు ఒక 1 వీక్ అలాగా బ్రేక్ తీసుకోండి, తర్వాత మళ్ళీ రీఫ్రెష్ చేసి మీ మైండ్ రీస్టార్ట్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, నా ప్రాఫిట్స్ చూసి చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. ప్రాఫిట్సే కాదు ఫ్రెండ్స్, ట్రేడింగ్లో పెద్ద పెద్ద లాసెస్ కూడా జరుగుతాయి. ఆ పెద్ద పెద్ద లాసెస్ బేర్ చేయగలిగితేనే ట్రేడింగ్లోకి రండి, లేకపోతే ట్రేడింగ్ అవాయిడ్ చేయండి. బికాస్ దీనివల్ల మీ ఫైనాన్షియల్ రిస్క్ అయితే ఉంటుంది. అండ్ ఈరోజు అయితే నేను మళ్ళీ రీస్టార్ట్ చేశాను కొత్త రూల్స్ రాసుకొని. అండ్ ఫైనల్గా చూసుకుంటే నేను ఈరోజు ఆల్మోస్ట్ 44K వరకు గెయిన్ చేశాను. బట్ దానికి నేను ఆల్మోస్ట్ 2K వరకు అయితే ట్యాక్స్ పే చేయాలి, బ్రోకరేజ్. అండ్ డిసిప్లిన్కి వస్తే నేను ఆల్మోస్ట్ డిసిప్లిన్లో ఈరోజు ఫెయిలియర్ అని చెప్పొచ్చు. బికాజ్ నా రూల్స్ నేను ఫాలో అవ్వలేదు, ఎక్స్పైరీ అవాయిడ్ చేయలేదు, పొజిషన్ సైజింగ్ కూడా నేను ఫాలో అవ్వలేదు. అన్ని రూల్స్ నేను అవాయిడ్ చేశాను. ఈవెన్ రిస్క్ మేనేజ్మెంట్ కూడా నేను ఫాలో అవ్వలేదు. అండ్ అయ్యాను క్యాపిటల్లో. బట్ ఈ రూల్స్ అన్నీ ఫాలో అవ్వకపోతే ఇదైతే నోలోనే నేను పెడతాను. బికాజ్ దానికి నేను 1 పాయింట్ అయితే నేను ఇవ్వలేను. సో ఈరోజైతే నా డిసిప్లిన్ స్కోర్ 0 ఫ్రెండ్స్. అట్లీస్ట్ రేపైనా నా డిసిప్లిన్ స్కోర్ ఇంప్రూవ్ అవుతుందో లేదో చూద్దాం. బాయ్ ఫ్రెండ్స్.